హలో! హాయ్ ఫ్రెండ్స్ అంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజైతే నేను కోయిటల ఇంట్లో ఏం స్పెషల్ చేస్తున్నానో చూద్దాం రండి. నేనైతే చికెన్ ములక్కాయ అనేసి చేస్తున్నాను. కోయిటోళ్ళు బాగా ఇష్టంగా తింటారు. ములక్కాయ అంటే అది జిగురుగా ఉంటది ఆ కూర. మన ఇంటికాడ కూడా ఉంటది. కానీ మన ఇండియాలో ఎవరో తిన్నట్టు నేను గమనించలేదు మరి దాన్ని. ఇలా అయితే చికెన్ అయితే 4 పీసులుగా కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని గిన్నె పెట్టుకొని కొద్దిగా నూనె పోసుకొని వాటర్ అంతా పోయేంత వరకు చికెన్ బాగా మగ్గబెట్టుకున్నాను. మగ్గిన తర్వాత ఇప్పుడైతే దాంట్లోకి పలావాకు, చెక్క, మాజీ యేసుకొని కలుపుకుంటున్నాను. మాజీ అయితే కూడా మాడిపోద్ది. మంట సిమ్‌లో పెట్టుకుని ఏపుకోవాలా. ఇప్పుడైతే దాంట్లోకి నేను ఒక నిమ్మకాయ కూడా యేసుకుంటాను. ఎండు నిమ్మకాయ. యేసుకున్న తర్వాత దాంట్లోకైతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యేసుకుంటాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఏపుకుంటాను కొంచెంసేపు. పచ్చివాసన పోయేంత వరకు ఏపుకున్న తర్వాత ఇప్పుడైతే దాంట్లోకి నేను ముందుగానే మిక్సీ చేసి పెట్టుకున్నాను. టమాటా పేస్ట్ ఒక టమాటాగా యేసుకొని మిక్సీ యేసుకున్నాను. అదైతే యేసుకుంటాను ఇప్పుడు. ఆ మిక్సీ యేసుకున్నాను కదా! అది యేసుకుంటాను. అది యేసుకున్న తర్వాత దాంట్లోకైతే ఇప్పుడు నేను మసాలాలు కూడా యాడ్ చేస్తాను. మసాలాలు కూడా ఏంటంటే హ్మ్. జీలకర్ర, మిరియాల పొడి, కొద్దిగా కారం, బరాతు, ఉప్పు యేసుకుంటాను. యేసుకున్న తర్వాత ఆటిలనైతే కలపకుండా ఇంకా మూత పెడేత్తాను. ఒక 5 నిమిషాల వరకు మూత పెడేత్తే ఆ టమాటా వాటర్‌కి అలాగే కుతకుతామని ఉడుకుతది. ఉడికేటప్పుడు మూత పెట్టేసుకొని మళ్ళీ మూత తీసుకొని ఒకసారి చూసుకొని ఎలా ఉన్నదో ఏంటో చూసుకునేటప్పటికి అదైతే బాగా వాటర్ అంతా అయితే తగ్గిపోయింది. వాటర్ తగ్గిపోయింది కాబట్టి ఇప్పుడైతే నేను మళ్ళీ ఆ వాటర్ సాలక నేను మళ్ళీ కొద్దిగా వాటర్ యేసుకుంటాను. వాటర్ యేసుకున్న తర్వాత వాటర్ కూడా మళ్ళీ మగ్గేంత వరకు మళ్ళీ ఆ వాటర్‌లో చికెన్ ఉడికేంత వరకు నేను మళ్ళీ ఇప్పుడైతే మళ్ళీ మూత పెట్టేసుకుంటాను. మూత పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 10 నిమిషాలకి మూత తీసుకొని చూసుకుంటే వాటర్ అంతా అయిపోయింది దగ్గరికి. దగ్గరికి అయిపోయిన తర్వాత ఇప్పుడైతే నేను మొలకెయ్య అని అంటున్నాను కదా! అదైతే ప్యాకెట్‌లో ఉంటది. ఆ ప్యాకెట్ తీసుకొని కట్ చేసుకొని నేనైతే మొలకెయ్యని ఇప్పుడు చికెన్‌లో యేసుకొని శుభ్రం కలుపుకుంటాను. తర్వాత నిమ్మకాయ ఏసాను కదా! నిమ్మకాయ కూడా నేను తీసేస్తాను పక్కకి. ఎందుకంటే మొలకెలోకి చిరిగిపోద్ది. ఇడిపోద్ది. నేనైతే ఇదిగో మొలకెయ ఇదే మొలకెయ అంటారు. గోంగూరలాగే మనం వండుకోవచ్చు దీన్ని. ఇదే కోయిటోళ్ళైతే ఇష్టంగా తింటారు మా ఇంట్లోన. ఇదే ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు కోయిటోళ్ళకి వండే కూర. తర్వాతేంటంటే మా మేడంకి, మా బావకి కూడా నేను విడిగా మా సార్‌కి, మా మేడంకి కూడా నేను విడిగా వండాలా. ఆళ్ళకి కూడా ఏం వండుతున్నానో రండి చూపిస్తాను. వాళ్ళకేం వండుతున్నానో అన్నది వీడియో రెడీ చేసేటప్పుడు తీయలేదు వీడియో. అయి రెడీ చేసిన తర్వాత నేను వీడియో తీశాను. ఇక్కడైతే బురగలంటారు దీన్ని. ఉప్మానూక. దీన్నైతే వండాను మా సార్‌కి మధ్యాహ్నం. మా పిల్లలకైతే అన్నం, రైస్ ఇచ్చాను. మా మేడంకి, మా సార్‌కైతే చికెన్ ఏపాను. ఇలాగే నేను ప్రతిరోజు వండుతాను వాళ్ళకి. వాళ్ళకి భార్యాభర్తలకి ఇద్దరికీ విడిగా, పిల్లలకి ఒకటి, భార్యాభర్తలకి విడిగా వండుతాను ఎప్పుడూను. ఇలాగే వండుతాను ఫ్రెండ్స్. బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.